యేసు ప్రభువు ఏముంచాడు? దేవుని శాంతిని ఉంచాడు. మనలో ఉండే మనలో ఉండే ఉద్రేకాలు మనలో ఉన్నాయి. వాటితో పాటు దేవుని శాంతిని అనుగ్రహించాడు. అది కూడా క్రీస్తులో ఉన్నటువంటి పీస్ని, క్రీస్తు ద్వారా వచ్చేటటువంటి పీస్ని, క్రీస్తు ద్వారా వచ్చేటటువంటి శాంతిని ఆయన మనకు అనుగ్రహించి వెళ్ళాడు అని చెప్పి ఉద్రేకాలు తీసేయలేదు ఆయన. ఉద్రేకాలు తీసేది ఆయనలో కూడా ఉద్రేకాలు మనం చూస్తాం. ఆయన కన్నీరు గార్చాడు, ఆయన కొరడాతో కొట్టాడు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అందరిని ఏం చేశాడు? కోప్పట్టాడు. ఊరికే కోప్పడలా, అవన్నీ ఇసిరేశాడు. వ్యాపారస్తులందరూ తోలేశాడు, కొరడా చులిపించాడు, కొరడాతో కొట్టాడు. దేవునికి స్తోత్రం. అలాగే యెరూషలేము చూసినప్పుడు ఆయన ఏడ్చాడని రాయబడింది. ఆయన ఏడ్చి, అలాగే లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన కన్నీరు కార్చాడు. ఇలాగే మానవుల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ క్రీస్తులో ఉన్నాయి. వీటిని ఆయన కొట్టివేయట్లేదు. ఇవన్నీ మనకు అవసరమైనవే. కాలానుగుణంగాను పరిస్థితులను బట్టి ఈ ఫీలింగ్స్ మనం చూపించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఈ ఫీలింగ్స్కి ఉపరిగా, ఇవి కాకుండా ఒక ఎక్స్ట్రా శాంతిని ఆయన మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఒక అడిషనల్గా ఈ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆయనదైనటువంటి శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ శాంతి మనలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఉపద్రవాలు వచ్చేటటువంటి ఉద్రేకంలోనికి వెళ్ళినప్పుడు, మనకు ప్రమాదకరమైనటువంటి ఉద్రేకంలోనికి పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు మనము ఆయన శాంతిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు మనకి ఏం కనపడదు, అంతే కదా. కొందరైతే కోపం వస్తే ఏం చెప్పినా వినరు. ఏడుపు వచ్చినప్పుడు అంతేనండి. దుఃఖం వచ్చేసి ఏడుస్తున్నాం అనుకోండి, వాళ్ళంతమంది చుట్టూ ఉండి ఎందుకమ్మా ఏడవద్దమ్మా, అమ్మ అది ఇది అది చాలా ఓదారుస్తారు. కానీ ఏడుపులో ఉన్నంతసేపు కూడా ఏ ఒక్క ఓదార్పు మాత్రం మనం గ్రహించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఉద్రేకములోను, ప్రతి ఫీలింగ్లోనూ మన యొక్క జ్ఞానం ఏమవుతుందంటే బ్లాంక్ అయిపోతుంది. అందుకు ఆయన ఏం చేశాడంటే ఆయనదైనటువంటి శాంతిని మనలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఉపద్రవాలు వచ్చే సమయంలో దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని శాంతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఉద్రేకాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉద్రేకపడినప్పుడు ఆయన ఏ విధంగా తను తాను సమాలించుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ప్రతి సిచ్యుయేషన్ కూడా, ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలియకుండా మన దగ్గరికి రాదు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆయనకు తెలియకుండా ఒక్క వెంట్రుక కూడా మన తన నుంచి రాలదట. నమ్మగలమా ఇది?